బేసిక్ గా మన తెలుగు సినిమాలో హైలైట్ ట్విస్ట్లు అంటే పోకిరి, రంగస్థలం, కేర్ ఆఫ్ కంచరపాలెం లేదంటే శేషన్న మూవీస్ ని బెస్ట్ ఎగ్జాంపుల్ గా తీసుకుని వాటి గురించే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. బట్ ఇప్పుడు ఈ లిస్ట్ లో ఏంటంటే రీసెంట్ గా వచ్చిన మూవీస్ లోని మత్తి పోగొట్టే ట్విస్ట్లు ఉన్న మూవీస్ గురించి చెప్పబోతున్నాను అన్నమాట. వీడియో ఎండ్ వరకు చూసి మీకు ఏ ట్విస్ట్ బాగా హైలైట్ గా అనిపించిందో కింద కామెంట్స్ లో అయితే చెప్పండి. అంతకంటే ముందు ఏంటంటే ఛానల్ కి కొత్తగా వచ్చిన వాళ్ళు కొంచెం వీడియోస్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. అది కానీ ఫాలో అయ్యారంటే డైలీ ఫిల్మీ అప్డేట్స్ తో పాటు మనం కొత్త వీడియో పెట్టగానే లింక్ కూడా అక్కడ అప్డేట్ చేసేస్తాను. మీరు కూడా మిస్ అవ్వకుండా ప్రతి వీడియో చూసేయచ్చు. ఇప్పటికే బాగా ఆలస్యం అయిపోయింది. వాయిస్ లెట్ మావా, ఇంకా మొదలు పెడదామా? నంబర్ 6 మంగళవారం. ఈ మూవీ విషయంలో కొంతమందికి మిక్స్డ్ ఒపీనియన్ ఉంది, కానీ పర్సనల్లీ నాకు ఈ సినిమా బాగా నచ్చింది మావా. ఫస్ట్ హాఫ్ చాలా జాగ్రత్తగా ప్యాక్ చేసుకుని సెకండ్ హాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ కొంచెం స్లో అనిపించిన ట్విస్ట్లు ఒక్కొక్కటి రివీల్ అవుతూ ఉంటే మనకుంటాది చూడండి హయ్యి, మత్తిపోవడం గ్యారంటీ. అప్పటి వరకు ఆ చావులన్నిటికీ కారణం దెయ్యం ఏదో అయ్యుంటాది అని అనుకుంటే కాదు, మనిషే, డాక్టరే ఇదంతా చేయిస్తూ ఉంటాడన్నమాట. పైగా చాలా జాగ్రత్తగా మూవీలో ప్రియదర్శి గారు క్యామియో చేశారన్న విషయాన్ని దాచిపెట్టారు. బయటకి ఎటువంటి రివీల్ రాకపోవడం వల్ల ఆ క్యారెక్టర్ రివీల్ అనేది ఒక హై ఇచ్చిందన్నమాట. ఇంకా మేజర్ గా ఏంటంటే అప్పటి వరకు ముసుగులో మంచివారిగా ఉన్న మేడం గారు మెయిన్ విలన్ అని తెలిసిన తర్వాత మత్తిపోవడం గ్యారంటీ. ఏమన్నా నటిస్తారా చెప్పండి? ఫస్ట్ హాఫ్ లో ఆవిడ సీన్ చూసినప్పుడు ఈవిడ చాలా మంచోళ్ళరా, అలా ఆయనే కొంచెం ముండోడ్లా ఉన్నాడు అని అనుకున్నా. క్లైమాక్స్ లో ట్విస్ట్ రివీల్ అయిన తర్వాత ఆహా అని అనిపించింది నాకు. కానీ వీటన్నిటికంటే మేజర్ ట్విస్ట్ ఏంటో తెలుసా? సినిమా మొత్తం అయిపోయిన తర్వాత గుడ్డోడ్లా ఉన్న మనిషికి కళ్ళు కనిపిస్తాయి కానీ గుడ్డోడ్లా యాక్ట్ చేస్తూ ఉంటాడు అని ఒక ట్విస్ట్ రివీల్ చేస్తారు చూడండి. దెబ్బకి నాకైతే బుర్ర పాడైపోయింది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది మాత్రం. క్యారెక్టర్స్ ని చాలా జాగ్రత్తగా రాసుకొని ఎటువంటి డౌట్ రాకుండా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకోవడం వల్ల సెకండ్ హాఫ్ లో రివీల్ అయిన ప్రతి ట్విస్ట్ కి ఒక రకమైన హై వచ్చిందన్నమాట. థియేట్రికల్ గా చాలా డీసెంట్ గా ఆడింది ఈ సినిమా. ఐ స్టిల్ ఫీల్ ఈ సినిమాకి ఇంకా మంచి అప్లాస్ వస్తే బాగుంటదని అనుకుంటూ ఉండేవాడిని. నెంబర్ 5 విరూపాక్ష. అప్పటి వరకు కొంచెం కామ్ గానే ఉన్నారు కానీ ఈ సినిమా వచ్చిన తర్వాత చేతబడి అనే కాన్సెప్ట్ గురించి మళ్ళీ ఎక్కువగా మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. ఇన్ఫాక్ట్ ఈ మూవీ వచ్చిన తర్వాతే ఇంకా ఎక్కువగా చేతబడి అనే కాన్సెప్ట్ మీద మళ్ళీ మూవీస్ రావడం కూడా మొదలయ్యాయి. ఎందుకంటే ఒకప్పుడు ఎర్లీ 2000s ఆ టైంలో వచ్చేవి, కానీ తర్వాత మధ్యలో ఆగిపోయాయి అన్నమాట ఈ కాన్సెప్ట్ మీద మూవీస్ రావడం. మళ్ళీ విరూపాక్ష వచ్చిన తర్వాత రీస్టార్ట్ అయ్యింది. ఈ మూవీ విషయంలోని సుకుమార్ గారి స్క్రీన్ ప్లే చాలా మేజర్ రోల్ ప్లే చేసింది. మూవీలో మొదటి ట్విస్ట్ ఏంటంటే కుమారే భైరవ వాళ్ళ ఫాదర్ కి ఆ ఊరు చేసిన అన్యాయానికి కారణంగా అతను ఆ ఊరు మొత్తం మీద రివెంజ్ తీర్చుకోవడానికి ఒక రకమైన చేతబడి ప్లాన్ చేశాడు. దానికోసం తన ప్రాణాలు తానే అర్పించుకున్నాడు అన్నట్టుగా చూపించడం ఒక్కసారిగా ఆడియన్స్ ఫ్యూజ్లు ఎగిరిపోయాయి. కానీ క్లైమాక్స్ మాత్రం ఒక్కడంటే ఒక్కడ ఎక్స్పెక్ట్ చేయలేదు మామ. అప్పటి వరకు విక్టిమ్ గా ఉన్న నందినినే ఈ ప్లాన్ మొత్తానికి మెయిన్ విలన్ అని తెలిసేసరికి ఒక్కడి మైండ్ కూడా మామూలుగా లేదనుకోండి. ఫస్ట్ టైం ఈ మూవీ చూసిన ప్రతి ఒక్కడి మైండ్ దొబ్బింది. ఇదెక్కడ ట్విస్టరా మామా అని చెప్పి బీభత్సంగా షాక్ అయ్యారన్నమాట. నిజంగా సుకుమార్ గారు ఇచ్చినటువంటి స్క్రీన్ ప్లే ఈ మూవీకి చాలా మేజర్ హైలైట్ అయ్యిందనే చెప్పాలి. అవునట్టు ఫస్ట్ టైం మీరు విరూపాక్ష మూవీ చూసేటప్పుడు ఆ ట్విస్ట్ తెలియగానే మీకేమనిపించింది కింద కామెంట్స్ లో చెప్పండి. నెంబర్ 4 లక్కీ భాస్కర్. ఈ మూవీ యొక్క స్క్రీన్ ప్లే ఎంత బ్రిలియంట్ గా రాసుకున్నారంటే నెక్స్ట్ ఏం జరుగుద్దో మనం కొంచెం గెస్ చేయొచ్చు, కానీ అది ఎలా జరుగుద్ది అని చెప్పి ఒక రకమైన ఎక్సైట్మెంట్ మనలో క్రియేట్ అవుద్ది అన్నమాట. ఆల్మోస్ట్ మూవీ మొత్తం ఇదే టైప్ ఆఫ్ స్క్రీన్ ప్లే లో రన్ అవుతూ ఉంటదన్నమాట. కానీ క్లైమాక్స్ కి వచ్చేసరికి ఉంటది మామా, కామన్ మ్యాన్ కి ఒక సాలిడ్ ఎలివేషన్ ఇచ్చిన తర్వాత ఒక్కో ట్విస్ట్ రివీల్ అవుతుంది చూడండి, బుర్రపాడంతే. భాస్కర్ తన అకౌంట్ లో ఉండే 100 కోట్లని విత్డ్రా చేసేయడం, ఆ తర్వాత ఆ డబ్బులతో అమెరికాకి వెళ్ళిపోవడం ఒకెత్తైతే భాస్కర్ వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ ఇచ్చే సజెషన్స్ విన్న తర్వాత ఒక్కటే అనిపిస్తుంది ప్రతి వాడికి, ముసలాడే గాని మహానుభావుడు. అంటే అప్పటి వరకు సైలెంట్ గా ఉన్న క్యారెక్టర్ ఒక్కసారిగా మాట్లాడడం మొదలు పెట్టి ఇంత తెలివైన సజెషన్స్ ఇచ్చేసరికి ఒక్కొక్కడికి నిజంగానే షాకింగ్ గానే అనిపించింది. వెంకీ అట్లూరి గారు ఈ మూవీ యొక్క స్క్రీన్ ప్లే ని కేవలం ఎగ్జైటింగ్ గా ఉండేలానే కాదు ఎంటర్టైనింగ్ గా ఉండేలా కూడా రాసుకున్నారు. అందుకే ట్విస్ట్స్ అనేవి రివీల్ అయినప్పుడు ఎగ్జైట్మెంట్ తో పాటు ఫేస్ లో ఒక రకమైన స్మైల్ కూడా ఉంటదన్నమాట. నిజంగా 2024 లో వచ్చిన బెస్ట్ రిటర్న్ స్క్రిప్ట్స్ లో లక్కీ భాస్కర్ టాప్ పొజిషన్ లోనే ఉంటది. నెంబర్ 3 కల్కి 2898 AD. ఈ మూవీ రిలీజ్ అవ్వక ముందు వరకు లిటరల్లీ ఈ మూవీ యొక్క మొదటి షో
పడటానికి ముందు వరకు జనమంతా భైరవానే కల్కి, ప్రభాసే కల్కి అని చెప్పి ఫిక్స్ అయిపోయి ఉన్నారన్నమాట. క్లైమాక్స్ కి వచ్చినంత వరకు ఆడియన్స్ మైండ్ లో ప్రభాస్ గారే కల్కి క్యారెక్టర్ చేస్తున్నారు అని ఫిక్స్ అయిపోయి ఉన్నారు అంతే. కానీ క్లైమాక్స్ లో ఎప్పుడైతే భైరవ ఈజ్ అ రీఇన్కార్నేషన్ ఆఫ్ కర్ణ అని తెలియగానే ఒక్కడి మైండ్ మామూలుగా లేదనుకోండి. ఒకవైపు అక్కడ పడినటువంటి ఎలివేషన్ కి హై ఫీల్ అవుతూనే ఇంకోవైపు ఏంట్రా ఇది కర్ణ అంటున్నారేంట్రా అని చెప్పి షాకింగ్ ఫీల్ అయ్యారు ఆడియన్స్. ఇన్ఫాక్ట్ ఏంటంటే మనకి భైరవానే కర్ణ అని చెప్తూ చాలానే హింట్స్ ఇచ్చుకుంటూ వచ్చారన్నమాట ఫస్ట్ హాఫ్ నుంచి. కాకపోతే మనమే సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాము. నాకైతే పర్టికులర్ గా ఇంటర్వెల్ సీన్ దగ్గర కొంచెం డౌట్ వచ్చింది, కానీ అలా అయ్యి ఉండదులే అని చెప్పి లైట్ తీసుకున్నాను. కానీ లాస్ట్ లో కర్ణ అనగానే నేను కూడా కొంచెం గట్టిగానే షాక్ అయ్యాను. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ప్రభాస్ గారి క్యారెక్టర్ కర్ణ క్యారెక్టర్ అన్నప్పుడు వాట్ అబౌట్ కల్కి? ఇదే ఇప్పుడు ఉన్నటువంటి ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్. మరి సెకండ్ పార్ట్ లో ఎలా ప్లాన్ చేసుకున్నారో ఏంటో వెయిట్ చేసి చూడాలి. నెంబర్ 2, సలార్. రీసెంట్ టైమ్స్ లోని ఒక కమర్షియల్ మూవీని ఇన్నిసార్లు రిపీట్ వేసుకొని చూడడం చాలా తక్కువనే చెప్పాలి. ఈ మూవీ చూసే ప్రతిసారి ఒక రకమైన హై మళ్ళీ మళ్ళీ క్రియేట్ అవుతూ ఉంటది అనుకోండి. డే స్టార్ట్ అయ్యిందా నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేసామా సలార్ చూసామా రిపీట్, డే స్టార్ట్ అయ్యిందా నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేసామా సలార్ చూసామా రిపీట్, ఇలానే రిపీట్స్ లో తెగ చూసేస్తున్నారు ఆడియన్స్. మనమే అనుకుంటే హిందీ వాళ్ళు మరీ దారుణంగా ఉన్నారు. హాట్స్టార్ లో ఇంకా ట్రెండింగ్ లోనే ఉంది సినిమా. మూవీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ప్రీ క్లైమాక్స్ వరకు దేవా ఈ పర్టికులర్ తెగకి సంబంధించిన వాడు అన్నట్టుగా ఎక్కడా చెప్పలేదు, అండ్ బయట నుంచి వచ్చిన వాడు అన్నట్టుగా సెకండ్ హాఫ్ లో పోర్ట్రే చేశారన్నమాట. సో ఆడియన్స్ కి ఏంటంటే పర్టికులర్ గా దేవా ఈ తెగకి సంబంధించిన వాడు అనే ఒక క్లారిటీ లేదు. కాకపోతే క్లైమాక్స్ లోని ఎప్పుడైతే మనోడు చొక్కా ఎప్పుతాడో అంతే మావా, శౌర్యం కూడా అని తెలియగానే అక్కడున్న వాళ్ళతో థియేటర్ లో ఉండే వాళ్ళ ఫ్యూజులు కూడా ఎగిరిపోయి ఒకవైపు తన సోదరులైన శౌర్యంగులు కాన్సార్ మీద వారిని ప్రకటించి మన్నార్ అండ్ ఖనియార్స్ మీద పగ తీర్చుకోవాలని చెప్పి ప్లాన్ చేస్తూ ఉంటే, ఇక్కడ ఈ శౌర్యంగుడు మాత్రం తన స్నేహితుడికిచ్చిన మాట కోసం మన్నార్ తెగలో భాగమైనటువంటి తన స్నేహితుడి వైపు నిలబడి ఉంటాడు. హైలైట్ ట్విస్ట్ అదే. అసలు ఆ కుర్చీలో కూర్చోవలసిన అర్హత ఉన్నది దేవాకి, కానీ ఆ కుర్చీని వరదాకిస్తానని మాటిచ్చాడు. మరి ఫైనల్ గా ఏం జరుగుద్ది అనేదే ఒక పెద్ద సస్పెన్స్ అన్నమాట. అలాంటి ఒక టైట్ ప్యాక్డ్ స్క్రీన్ ప్లే ని రెడీ చేసుకుని సాలిడ్ ట్విస్ట్ తోని క్లైమాక్స్ ను వదిలేసి సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేయండిరా అని చెప్పి నీల్మావ మనల్ని ఒంటరి చేశాడు. ఆ పార్ట్ 2 ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఆడియన్స్ మొత్తం పెచ్చ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఫైనల్లీ నెంబర్ 1, కా. దీని ట్విస్ట్ ఉంటది చూడండి. ఈ క్లైమాక్స్ ని మీరు అస్సలు ఎక్స్పెక్ట్ చెయ్యలేరు, ఇప్పటి వరకు ఎప్పుడు ఏ సినిమాలో కూడా చూడలేదు అంటే ఏమో అనుకున్నా. మరీ ఇంత పెద్ద ట్విస్ట్ ఉంటదని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక ఎంప్టీ రూమ్ లోని సస్పీషియస్ పర్సన్ వచ్చి ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటే ఎవరా ఇతను అని చెప్పి ఆలోచించా. ఇన్ఫాక్ట్ ఆ పక్కనున్న ఆ మెషిన్ చూస్తే టైం ట్రావెల్ కి సంబంధించింది ఏమైనా ఉందా అన్న డౌట్ కూడా వచ్చిందన్నమాట. కానీ ఇంటర్వెల్ వచ్చేసరికి ఆ ఆపోజిట్ సస్పీషియస్ పర్సన్ కూడా మన కిరణ్ అబ్బవరం గారే అని అనగానే ఒక్కసారిగా మైండ్ దొబ్బింది. ఇంకా క్లైమాక్స్ కి వచ్చాక ఆ ఎంప్టీ రూమ్ అనేది ఒక నార్మల్ రూమ్ కాదు, అదొక తల్లి గర్భం, అందులోని వీళ్ళిద్దరూ ఉన్నారు, కర్మ ఫలితంగా వీళ్ళిద్దరూ కలిసి అన్నా చెల్లెళ్ళగా మళ్ళీ పుట్టారు అని చూపిస్తారు చూడండి. ఆ ట్విస్ట్ రివీల్ మాత్రం ఎపిక్ అంతే. తెలుగు సినీ చరిత్రలో వచ్చిన కొన్ని మూవీస్ లోని కొన్ని ఎపిక్ ట్విస్ట్లు ఉంటాయి అన్నమాట. అలాంటి ట్విస్ట్లో ఈ మూవీ యొక్క ట్విస్ట్ కూడా ఉంటది. ఎందుకంటే ఈ ట్విస్ట్ విషయంలో ఇలాంటి కైండ్ ఆఫ్ రివీల్ అండ్ ఇలాంటి కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ ని ఇప్పటి వరకు ఎవరు టచ్ చేయలేదు, ఎవరు చూపించలేదు కూడా. అలాంటిది వీళ్ళు ఇంత పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుని రివీల్ చేసేసరికి ఫుల్ గా ఫ్యూజ్ ఎగిరిపోయి డెఫినెట్లీ వన్ ఆఫ్ ది మోస్ట్ సెలబ్రేటెడ్ క్లైమాక్స్ ట్విస్ట్ కా మూవీ ట్విస్ట్ అని నేను చెప్తాను. మీరేమంటారు కామెంట్స్ లో చెప్పండి. సో ఫైనల్లీ ఇది నా లిస్ట్. ఈ లిస్ట్ మొత్తంలో మిమ్మల్ని బాగా ఎగ్జైట్ చేసినటువంటి ట్విస్ట్ ఏంటో గెస్ట్ చేసి కింద కామెంట్స్ లో చెప్పండి.